హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజా హోమ్. ఈరోజు నేను గోంగూర చట్నీ చేసి చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. మీరు కూడా సూపర్ అనాల్సిందే, అంత బాగా ఉంటుంది. దానికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాము. నేను గోంగూర ఒక పెద్ద కట్ట తీసుకున్నాను. తర్వాత ఒక 2 టమాటా, ఒక పెద్ద సైజు 2 టమాటా తీసుకున్నాను. కొన్ని పచ్చిమిర్చి, పల్లీలు 1 కప్పు, ఇవి ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను. తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఈ టమాటా తర్వాత పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందాము. టమాటా పచ్చిమిర్చి మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకుందాము. టమాటా పచ్చిమిర్చి పక్కకు తీసేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. వాటర్లో వేయొద్దండి, గోంగూర నూనెలోనే ఫ్రై చేసుకోవాలి. చాలామంది వాటర్లో ఉడకబెట్టేస్తారు, అలా చేస్తే టేస్ట్ ఉండదు. నూనెలోనే దీన్ని ఫ్రై చేసుకోవాలి. అంతా వేసేసి వీటిని ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, గోంగూర మగ్గిపోయింది, తొందరగానే మగ్గిపోతుందండి. ఇలా అంతా మగ్గి కొంచెం దగ్గరకు వస్తే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని కొంచెం చల్లారనిద్దాం. ఇవి చల్లారేలోగా ఇందులోకి పోపుకి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం. ఆనియన్స్ కొన్ని ఎక్కువగానే తీసుకోండి. ఈ పచ్చడికి ఎక్కువగానే ఉంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం కరివేపాకు తీసుకుందాము. తర్వాత పోపు దినుసుల్లో ఉద్దిగుండ్లు శనగపప్పు కొన్ని ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. అవి పంటి కింద పడితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనము చల్లారినాయి కదా, వీటిని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి పెట్టుకున్న వేరుశనగ గుండ్లు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి వేసి వీటిని బరకగా పేస్ట్ చేసుకుందాం. బరకగా చేసుకోండి, మరి నున్నగా చేసుకోవద్దు, టేస్ట్ అంత బాగోదు. కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇలా బరకగా చేసిన తర్వాత అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకుందాం. గోంగూరని వేసుకున్న తర్వాత పేస్ట్ నున్నగా చేయకండి, చట్నీ బాగుండదు. ఒక 2 సార్లు అలా తిప్పేసి వదిలేయండి. జస్ట్ గోంగూర ఆ చట్నీలో కలిసే విధంగా అలా ఉండాలంతే. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులు వేద్దాం. పోపు దినుసులు వేగాక అందులోకే కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎర్రగా వేయించకండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి పోపు వేసుకోవాలి. ఎక్కువ మామూలు పోపుల్లోకి వేసుకునే విధంగా మాత్రం దీంట్లోకి వేసుకోకూడదు. కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటాయి. ఆనియన్స్ ఇలా పోపు వేసేసుకున్నాక ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. సంగట్లోకి అయితే ఇంకా చెప్పే అవసరమే లేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.